ఈరోజు చండ్రుగొండలో ప్రగతి ప్రణాళికలో భాగంగా 100 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సర్పంచులు అందరితోటి ఇక్కడ సమావేశం అయితే ఏర్పాటు చేశారు. అసలు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సార్ చెప్పండి. ఈ ప్రగతి ప్రణాళిక అనేది మీరు చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తా ఉంది. ఏం చేయబోతా ఉన్నారు? ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ప్రజాపాలన పల్లె ప్రగతి ప్రణాళిక ఒక మంచి ఆలోచనని చేపట్టినందుకు ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలకు దగ్గరే మమేకమై పనిచేయాలని తపనతో ఈరోజు మరి నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు కూడా ప్రజల మధ్యకి ఎప్పుడు నేను పనిచేయాలని తాపత్రయం చెందే ఆలోచనతో ఉన్నప్పుడు మంచి ఆలోచన చేపట్టడం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక వరం లాంటిది కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులకి ఇది. అదేవిధంగా అధికారులకు కూడా ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రజలకు తీసుకెళ్ళడానికి మంచి భాషలో తీసుకెళ్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఇటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ఇద్దరే గనక మిళితమైతే గ్రామాల యొక్క మౌలిక వసతులు రూపకల్పన చేసే దశలో ఈ కార్యక్రమం మంచి అద్భుతంగా ఫలితాలు ఇస్తుందని చెప్పేసి మరి అది అందులో భాగంగా ఈ రోజు ఈ మండలంలో మరి రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. 99 రోజుల ప్రణాళికలో భాగంగా మరి ఏ రోజు ఏ కార్యక్రమం చేపడతాం, అదేవిధంగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రణాళికలో భాగంగా ప్రజాపాలన ప్రణాళికలో భాగంగా అన్ని అంశాలతో మనం చర్చ పెట్టడం జరిగింది. సుదీర్ఘంగా సుమారు 4 గంటల పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అంశం మీద విద్య పరంగా, వైద్య పరంగా, అదేవిధంగా మరి అక్కడ సమస్యలు కూడా నీటి సమస్య మీద కానీ, ఎలక్ట్రికల్ సమస్య మీద కానీ, అదేవిధంగా హెల్త్ కు సంబంధించిన అంశాలు కానీ, అదేవిధంగా ఫారెస్ట్ కు సంబంధించిన అంశం కానీ, ఇలా మొత్తం సుమారు 13 అంశాలతో ఈరోజు సుదీర్ఘంగా ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని మాట్లాడడం జరిగింది. ఈ రోజు చాలా సంతోషం. ఇదంతా కూడా ఒక 3 నెలల ఒక టార్గెట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసే బాధ్యత కూడా ఈరోజు మేము ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు కూడా మంచి ప్రణాళికతో ముందుకెళ్లే ఆలోచనతో ఈ రోజు మేము చేయడం జరిగింది. ఒక మాట, ఏదైతే ఇందిరమిల్లి కావచ్చు, ఇంకా పెన్షన్స్ కావచ్చు, ఇంకా చాలా రకాల పెండింగ్ లో ఉన్నాయి, దాని గురించి ఏం చెప్తారు? రైట్. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే ఈ నియోజకవర్గానికి 4,500 ఇల్లు ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా మరి కొండరెడ్లకు కూడా 230 ఇల్లు మళ్ళీ అధికంగా నేను తీసుకురావటం జరిగింది. అది రాష్ట్రంలోనే మొదటిసారిగా ఎక్కువ ఇల్లు రావటం కూడా నియోజకవర్గానికి రావటం జరిగింది. రెండో దప్ప కూడా వచ్చే నెల ఫస్ట్ వీక్ లో కూడా రెండో దప్పలో మనం ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం, అదేవిధంగా మరి హౌసింగ్ మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి ఎక్కువ అడగంగానే కాదనుకుని ఇచ్చినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట అన్నాను, నిన్న ఏదైతే కొత్త పార్టీ అనేది తెలంగాణలో ఇంకో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది, అయితే రాబోయే రోజుల్లో ఈ కర్కోటకుడు రేవంత్ రెడ్డి బయటికి వెళ్లే టైం వచ్చిందని చెప్పి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టుగా కనిపిస్తుంది. ఆ వ్యాఖ్యలు మీరు ఏం చెప్తారండి? అంటే కొత్తగా పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎవరని చెప్తారు. కొత్తగా పార్టీ ఆవిర్భవించినప్పుడు తన కార్యకర్తల్ని కొద్ది గొప్పగా చూసుకోవాలి. మనం ఏదో ఒక అచంచలంలో ఏదో ఒక మాట అనాలి కాబట్టి అంటా ఉంటారు. కానీ వారికి తెలుసు ఒక రేవంత్ రెడ్డి గారి మీద బురద చల్లటం అంటే అంత ఆశమాశయం కాదు. ఈ రోజు కర్కటకుడు అంటే పని విధానంలో మంచి అనుభవం కలిగిన నాయకుడు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నూతన ఆలోచన విధానంతో ఈ రోజు మంచి ప్రభుత్వం నడిపిస్తున్న తీరు మనం చూస్తూనే ఉన్నాం. నిన్నగాక మనం చూసినాం ఆర్టీసీ కార్మికులకు సంబంధించింది. గతంలో మనం 50 రోజులు సమ్మె చేస్తే 30 మంది కార్మికులు ఆర్టీసీ కార్మికులు చనిపోయారు. కానీ ఎలాంటి స్పందించలేని పరిస్థితులు. కానీ ఈ రోజు మరి సమ్మె చేపట్టి మూడో రోజునే ఈ రోజు ఒక తీర్మానం చేసి పెట్టడం అనేది చాలా హర్షణీయం. అది ముఖ్యమంత్రి గారికి సాధ్యమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.